ఉత్తరాఫ్రికాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. లిబియా తీరంలో పడవ మునిగిపోవడంతో సుమారు 60 మంది వలసదారులు గల్లంతై చనిపోయారు. లిబియా వాయువ్య తీరంలోని జువారా నుంచి పడవ బయలుదేరిన తర్వాత అధిక అలల తాకిడికి పడవ నీటిలో మునిగి వలసదారులు మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ లిబియా కార్యాలయం తెలిపింది. నైజీరియా, గాంబియా మరియు ఇతర ఆఫ్రికన్ దేశాల నుండి మహిళలు మరియు పిల్లలు సహా సుమారు 86 మంది వలసదారులు ప్రమాదం సమయంలో నౌకలో ఉన్నారని పేర్కొంది. 25 మందిని రక్షించి లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎం తెలిపింది. రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో 4 ఏళ్లు పూర్తయ్యాయి. 2019లో ఇదే రోజున సీఎం జగన్ 3 రాజధానులపై ప్రకటన చేశారు. దాన్ని నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు ఉద్యమ బాట పట్టారు. రాజధాని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి 4 ఏళ్లుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమం నేటితో 1461వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరులో ఆదివారం జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు సర్వమత ప్రార్థనలు చేసి ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 19న మంగళవారం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తిన పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. మిగతా 6 మంత్రులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 11 మంది మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో 6పై సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన అనంతరం స్పష్టత రానుంది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఊహించలేదని ఆ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది పార్టీకి ఆందోళనకర అంశమన్నారు. ప్రతి ఎన్నికను తుది సమరం వలె భావిస్తూ బీజేపీ పోరాడుతోందని, ఈ విషయాన్ని విపక్షాలు గ్రహించాలని సూచించారు. ఈ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఇది 45% పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో అప్పచెప్పాం అనే దానిపై బండి సంజయ్ విమర్శించారని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పన్నుల్లో 82.4% ఇస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి చెబుతున్నారు కానీ స్థిరాస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మాండంగా విజయాన్ని అందిస్తారని, కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉండబోతోందని తెలిపారు. ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకావారిపాలెం వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. చెల్లపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా మేకావారిపాలెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు బస్సులో ఉన్న వారిని బయటకు లాగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దివంగత నేత మాజీ ప్రధాని పివి నరసింహారావుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రేమ వలకుపోయడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సీఎం, పీఎంగా పనిచేసి ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలించకపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. స్వార్థపూరిత రాజకీయాలతో భద్రాచలానికి చెందిన 7 మండలాలను కోల్పోయామని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెడతామని జీవన్ రెడ్డి తెలిపారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ఆస్థాన సేవతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు రావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వైసీపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయం తెలుసుకున్న సీఎం జగన్ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో సహా వైసీపీ నాయకులు అందరూ అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.